ఈరోజు బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. మొదటగా బోటీ తీసుకొని వీడియోలో చూపిన విధంగా 4-5 సార్లు బాగా కడగాలి. తరువాత గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత ఈ మసాలా దినుసులు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేయాలి. వీటన్నింటిని 5 నిమిషాల పాటు నూనెలో బాగా వేగనివ్వాలి. తరువాత అర టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. తరువాత శుభ్రంగా కడిగిన బోటి ముక్కలు వేసుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దీన్ని కడిగేటప్పుడే చాలా నీట్గా కడగాలి. అప్పుడే నీసు వాసన అనేది ఉండదు. తర్వాత రుచికి తగ్గట్టుగా 4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 20 నిమిషాలు ఉడికించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. తరువాత కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా కలుపుకుంటే అదిరిపోయే బోటీ కర్రీ తయారు.